వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. అలా రఘురాం కంగారు పడిపోతూ అలాగే అమ్మా. ఏం కూరుండావు అంటాడు షర్ట్ హ్యాంగర్కి తగిలిస్తూ. ముద్దపప్పు అయితే కాదులే, వెళ్ళిరా అంటుంది శారద. రఘురాం ఆశ్చర్యంగా అమ్మవైపు చూస్తూ మనసులో అమ్మ అంతా వినేసిందా అనుకుని సీత వైపు అమాయకంగా చూస్తాడు. సీత కూడా ఆ మాటకు తల అస్సలు పైకెత్తకుండా భయపడుతూ తుడుస్తుంది. ఏంటి రఘుబాబు అలా తింగరోడిలా చూస్తావేంటి? నేను కూరే పెడతాను, విషం పెట్టనులే, వెళ్ళి స్నానం చేసిరా అని మళ్ళీ అనేసరికి రఘురాంకి సీన్ మొత్తం అర్థమై తలదించుకుని అమ్మను చూడకుండా అక్కడి నుండి కంగారుగా బయటకు పరిగెడతాడు. అలా రఘురాంతో తనకున్న ఆ తీపి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుని తనలో తానే నవ్వుకుంటున్న సీతను చూసి చంద్రమ్మ, రాధాకృష్ణ, కనకాలు భయపడి, అదిగో మీ ఆవిడ కూర తిని ఈ పిల్లకి మతి భ్రమించినట్లుందిరా అని అంటుంది చంద్రమ్మ. కనకం, రాధాకృష్ణలు కూడా బెదిరిపోయి చూస్తున్నారు. సీత, అమ్మ సీత, బానే ఉన్నావా అని చంద్రమ్మ సీత భుజంపై చేయి వేసి గట్టిగా కుదుపుతుంది. సీత ఒక్కసారి స్పృహలోకి వచ్చి నవ్వుతూ, ఏంటి పెద్దమ్మా, ఏమైంది అంటుంది. నీలో నువ్వే నవ్వుకుంటున్నావేంటమ్మా అడుగుతుంది గాబరాగా. ఏం లేదు అని సిగ్గుతో తలదించుకుంటుంది. ఏమోనే అమ్మా, దీని కూర తిన్నాక ఏమైందో అని భయమేసిపోయిందనుకో. అయ్యో అదేం లేదు పెద్దమ్మా, అయినా నేను ఇంకా తినలేదు అని ముద్ద నోట్లో పెట్టుకుంటుంటే చంద్రమ్మ కంగారుగా, ఆగాగు, తినకు సీత అనే లోపే సీత ముద్ద పెట్టేసుకుంటుంది. అయ్యో పెట్టేసుకున్నావా, ఇంకా తినమన్నా తినవులేమ్మా, నాకు తెలిసి నీకా ముద్ద గొంతు దాటి లోపలికి మింగడదు అని చంద్రమ్మ అంటుంది. చంద్రమ్మ అన్నట్లుగానే సీత నోరంతా చేదు విషంలా మారిపోయింది. ముద్ద మింగలేదు, బయటకు ఊయలేదు. అటువంటి పరిస్థితిలో ఉన్న సీతను చూసి, నిన్ను ఇంకో ముద్ద తినమని చెప్పం కానీ ఏదో విధంగా గుండె రాయి చేసుకుని తిన్న ఆ ముద్దొక్కటి మింగయ్య తల్లి, ఆ కూర తీసి ఆవకాయ వడ్డిస్తాను అంటుంది చంద్రమ్మ. రాధాకృష్ణ కనకం వైపు కోపంగా చూస్తూ, ఆవకాయ తగలెయ్యి, ఒక్క పని నాణ్యంగా చేయడం రాదు, ఏం చేస్తాం, కర్మ అంటాడు. ఉండండి, ఆవకాయ వడ్డించుకోవద్దు, ఒక్క నిమిషం ఉండండి అని సీత పైకి లేచి అత్తగారు బ్యాగ్లో పెట్టిన చేపల పులుసు కోసం లోపలకు వెళ్ళి ఆ బాక్స్ తీసుకువస్తుంది. మూత తీసి వాళ్ళ ముందు పెట్టి, మా అత్తయ్య గారు మా వారి కోసం వండారు, నేను దీని సంగతి మర్చిపోయాను అని బాక్స్ మూత తీసి, ఇది వడ్డించండి అని కనకంతో అంటుంది. కూర మూత తీయగానే వాసనకే నోట్లో లాలాజలం ఊరిపోతుంది రాధాకృష్ణకు. వెంటనే మొహమాటానికి వద్దన్నా మరుక్షణమే, తొందరగా వెయ్యి అని కంచం ముందుకు పెడతాడు. కనకం ముగ్గురికి వడ్డించి తను కూడా గబగబా కంచం తెచ్చుకోవడానికి లోపలికి హడావిడిగా వెళ్ళిపోతుంది. వీళ్లకు అంత హడావిడిగా ఎందుకు వెళుతుందో అర్థం కాక చూస్తున్నారు. చంద్రమ్మ మాత్రం, ఏంట్రా కృష్ణ, కొంపతీసి దాని పప్పు కాకరకాయ వేసుకోలేదని మనస్తాపంతో ఆత్మహత్య లాంటిదేం చేసుకోదు కదా మీ ఆవిడ అంటుంది భయపడుతూ. రాధాకృష్ణ కూడా హడలిపోయి, కనకం ఎక్కడికి అంటాడు. ఇంతలో కనకం కంచం తెస్తూ, ఏంటండి అంటూ అక్కడ కూర్చుంటుంది. అంత హడావిడిగా ఎక్కడికి వెళ్ళావు, ఈ కంచం ఎవరికి అంటాడు రాధాకృష్ణ. నాకు కూడా బాగా ఆకలేసేస్తుందండి అంటూ అన్నం వడ్డించేసుకుంటుంది గబగబా. మరి ఇందాక తినమంటే తిన్నానన్నావు అంటుంది సూర్యకాంతం. అది ఆ కూర ఒక్కటే ఉన్నప్పుడు అత్తయ్య, ఈ చేపల పులుసు వాసన చూశాక నా ఆత్మారాముడు ఆకలి ఆకలి అంటూ అరిసేస్తున్నాడు, మీకేమైనా అభ్యంతరమా అంటూ గబగబా కూర వేసేసుకుని కలిపేసుకుంటుంది. మా తల్లే, నీలాంటిది ఇంటికి ఒకతుంటే చాలు, నీకు నమస్కారం, తిను అంటుంది వెటకారంగా.
కనకం అవేమీ పట్టించుకోకుండా హాయిగా తన పనిలో పూర్తిగా నిమగ్నమై ఆవురావురంటూ ఆరగిస్తుంది. శారద చేపల పులుసు పుణ్యమా అని రాధాకృష్ణ చంద్రమ్మలు కూడా కడుపు నిండా భోజనం పూర్తి చేశారు. కాసేపటి తర్వాత కనకం మనసు నిండా సీత గురించి ఎన్నో అనుమానాలు, అవి ఎప్పుడు తీర్చుకుందామో అని ఎదురు చూస్తుంది. ఇంతలో బాగా అలసటగా లోపలికి వచ్చిన రాధాకృష్ణతో, బావా, నువ్వు మధ్యాహ్నం వస్తానని కదా చెప్పావు, మరి ఇంత రాత్రి అయ్యాక వచ్చావే? నన్ను మీ అమ్మగారితో తిట్టించడానికా? అంటుంది అమాయకంగా. కాస్త చికాకుగా ఉంది కనకం, నన్ను విసిగించకు అని మంచంపై పడుకుంటాడు. అయ్య బాబోయ్, అలా అంటే ఎలా బావా? నా బుర్ర పగిలిపోదు. నువ్వెప్పుడు వస్తావో ఆ సీత ఎవరో కనుక్కుందామని కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నాను. నువ్విప్పుడు చెప్పకుండా పడుకుంటే నేను పడుకోవద్దు అని పక్కన కూర్చుంటుంది. రేపు చెబుతాను, నోరు మూసుకుని పడుకో. అర్ధరాత్రి ఒక అందమైన అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి ఎవరో చెప్పకుండా పడుకోమంటే ఎలా పడుకుంటాను? అసలే ఆ అమ్మాయి నాకన్నా చాలా అందంగా ఉంది కూడాను అని బిక్కముఖం వేస్తుంది. కనకం ఆపు, ఆ అమ్మాయిని అమ్మ ఇంటికి తీసుకువస్తానంటేనే తీసుకొచ్చాం. నేనెందుకు ఒప్పుకున్నానో నీకు తెలీదు. తెలియకుండా ఎవరి గురించి తప్పుగా ఊహించుకోకూడదు. నాకు ఆ అమ్మాయిని చూడగానే చనిపోయిన మా చెల్లి గుర్తొచ్చింది అంటాడు. రాధాకృష్ణ మాటల్లో తీవ్రమైన నిరాశ. అవునా, అమ్మయ్య, బ్రతికించావు, మా బావ బంగారం. ఇంతకీ ఆ అమ్మాయిని తెలిసి తెలిసి దేవరపల్లిలో నువ్వే దింపుతావా అంటాడు. నువ్వా ఊరెళ్ళడం ఎందుకు? నాకు ఇష్టం లేదు. మన సుబ్బిగాడికి అప్పచెపితే వాడే దింపేస్తాడు. పాపం కనకం, ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా జాలేస్తుందన్నానుగా. నాకు కూడా బావా, పోయి పోయి కష్టాలు కొని తెచ్చుకునేలా ఉంది అని వెంటనే కాస్త ముందుకు జరిగి, ఏదైనా ఆ అమ్మాయి నవ్వుతుంటే భలేగా ఉంది కదా బావా అంటుంది తను కూడా నవ్వుతూ. వెంటనే రాధాకృష్ణ ఆ మాటకు, బహుశా ఆ అమాయక ముఖంలో ఆ స్వచ్ఛమైన నవ్వు రేపటి నుండి కనపడకపోవచ్చు అంటాడు ఇంకాస్త నిరాశతో. నువ్వు భయపడేంత ఏమీ జరగదు బావా. పోనీ ఆ అమ్మాయిని అక్కడకు తీసుకువెళ్లకుండా మన సుబ్బిగాడికి చెప్పి వాళ్ళ ఆయనను ఇక్కడకు తీసుకురమ్మంటే అంటుంది. తీసుకురావాలంటే వాళ్ళ ఆయన బ్రతికుంటే కదా కనకం అని కళ్ళు తెరుస్తాడు. బావా, ఏం మాట్లాడుతున్నావు? దిగ్భ్రాంతిగా చూస్తుంది కనకం. అవును కనకం, 4 రోజుల క్రితం దేవరపల్లిలో ఒక స్కూల్ టీచర్ కనిపించట్లేదు, చనిపోయారన్నారు కదా, అది వాళ్ళ ఆయనే, రఘురాం అని ఒక్కసారిగా మోగబోతాడు రాధాకృష్ణ. అయ్యో, అవునా బావా? నువ్వు చెప్పేది నిజమేనా? నీకు సరిగ్గా తెలుసా? కనుక్కున్నావా? అందుకే ఆ అమ్మాయిని తలుచుకుంటే గుండెలపై ఎవరో బలంగా గుద్దినట్లు అనిపిస్తుంది. చిన్నపిల్ల కదా, అప్పుడే ఎంత కష్టాన్ని ఇచ్చాడో కదా ఆ భగవంతుడు. అవును బావా, నువ్వు చెబుతుంటే నాకు కూడా చాలా బాధేస్తుంది. మరి ఈ విషయం ఆ అమ్మాయితో ఎందుకు చెప్పలేదు? ఆ పిల్లలో వాళ్ళ ఆయనను కలవాలని పడే ఆరాటం, వాళ్ళ ఆయన ఎలా ఉన్నాడో అనే బాధ చూశాక ఎలా చెప్పగలను కనకం? ఏదైనా ఆ భగవంతుడు ఆడే ఆటలో మనందరం కీలుబొమ్మలమే కదా. అయ్యయ్యో, రేపు ఈ విషయం తెలిసాక ఆ పిల్ల బ్రతికుంటుందంటావా? పోయిన వాళ్లతో ఉన్నవాళ్ళు పోలేము కదా. నాన్నగారి మరణ వార్త విన్న వెంటనే గుండె ఆగినంత పనయ్యింది, కానీ తర్వాత అలవాటైపోలేదా? తనకి కూడా అంతే. ఏమో బావా, రేపటి రోజు తలుచుకుంటే భయమేస్తుంది అని కనకం కూడా మంచంపై వాలిపోతుంది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.